కాల్ చేసి ఇట్లా మీ ఫాదర్ కి సబ్జెక్ట్ తెలుసా లేదంటే నేను ఏమన్నానంటే ఓకే ఆయనకి అప్ టు డేట్ నేను అన్ని ఏం డిస్కస్ చేయలే. ఓకే నా లైఫ్ లో జరిగే ప్రతిదీ మా వైఫ్ మధ్య నాకు మధ్య జరిగేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలీదు. ఓకే ఇప్పుడు అయితే ఆయన ఇట్లా రీతుది అడిగి పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు మా ఫ్రెండ్. Okay. ఏంటి అసలు నీకు ఆ అమ్మాయికి ఉందా అంటే, నాకు ఆ అమ్మాయికి ఎందుకు ఉంటుంది బాబు, ఏమి లేదు, జస్ట్ ఫ్రెండ్స్. అండ్ అసలు ఇప్పుడు వరకు మా ఫాదర్ బయటికి వెళ్ళొద్దు, మీడియాకి అని చెప్పా. ఎందుకు చెప్తానండి, అవునండి ఇది ఈ విషయం 4 గోడల మధ్య జరగాల్సిన విషయం, ఫ్యామిలీ మ్యాటర్ అనేది. అవునండి లేదు, నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు పరువు ఉండాలి కదా. అవునండి ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఇట్లా పబ్లిక్ లో పెట్టే మ్యాటర్ కాదు ఏది మా ఫ్యామిలీ గొడవ. అవును. అదేదైనా ఉండేవండి. అవును. అండ్ ఆ అమ్మాయికి నాకు మధ్యన ఏం జరిగింది అనేది నాకు అట్లా నేను ఆ అమ్మాయి మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. ఓకే నాకు కొడుకు ఉన్నాడు. అండ్ నేను ఎంత డిప్రెషన్ లో ఉన్నానంటే నా కొడుకుని నాకు చూపించట్లా. ఓకే బాధల్లో ఉన్నవాడిని వచ్చి నేను గొడవలు పడాలా? ఓకే నా కొడుకుని నాకు చూపించట్లా. బొచ్చుడు ప్రూఫ్లు నా దగ్గర కూడా ఉన్నాయి. నా కొడుకుని నేను లిటరల్ గా అడుక్కున్న చూపించండి, సెటిల్ చేస్తే చూపిస్తామని చెప్పారు. మొన్న పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు.